వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ గత వీడియోలో మనం కుతుబ్ షాహీల యొక్క రాజుల గురించి, వారి పరిపాలన గురించి, వారి యొక్క వివిధ వంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక పరిపాలన, కుతుబ్ షాహీల పాలన నాటి పరిస్థితుల గురించి విదేశీ యాత్రికులైనటువంటి టావెర్నియర్, తేవ్నాట్, ఫెరిస్టాల కథనాల ద్వారా మనకు తెలుసుకోవచ్చు. కుతుబ్ షాహీలు బహమనీ సుల్తాన్లకి సామంతులుగానే మనకు వచ్చారు కాబట్టి ఈ బహమనీ పాలనా విధానాన్నే అనుసరించడం జరిగింది. సుల్తాన్ రాజ్యానికి ముఖ్యమైన అధికారి. సుల్తాన్కు మజ్లిసీ కింగాష్ లేదా మజ్లిసీ దివాన్దారీ అనే పరిషత్తు సలహాలు ఇచ్చేది. దీన్నే మనం మంత్రిమండలి అంటున్నాం. మజ్లిస్ ఈ కింగాష్ లేదా మజ్లిస్ ఈ దివాన్దారీ, ఇది మంత్రిమండలి. మంత్రులను అమీరులు ఉండేవారు. పీష్వా ప్రధానమంత్రి. సుల్తాన్ తర్వాత అధికారము. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క పీష్వా అనే పదవి మనకి తర్వాత కాలంలో దివాన్గా మారిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అబుల్ హసన్ తానీషా. ఈ అబుల్ హసన్ తానీషా కాలంలో పీష్వా అనే పదం కాస్త దివాన్గా మారింది. అతనికంటే ముందు పీష్వా అనే పదం వాడేవాళ్ళు. పీష్వా అంటే పర్షియన్ భాషలో ప్రధానమంత్రి. ఇది మన ఇండియన్ వర్డ్ కాదు, పర్షియన్ భాషా పదం అని చెప్పాల్సి ఉంటుంది. పీష్వా అనేది, పీష్వా అంటే పర్షియన్ పదము ప్రధానమంత్రికి. దివాన్ అనేది మనకి అబుల్ హసన్ తానీషా కాలంలో దివాన్గా మారడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి. ఐన్ ఉల్ ముల్క్ యుద్ధ మంత్రి. మజుందార్ ఆదాయ వ్యయ పట్టికలను తయారు చేసేవాడు. ఈ యొక్క మీర్ జుమ్లా యొక్క అసిస్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. నాజిర్ పరిపాలనా విషయాలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే వ్యక్తి. ఇన్స్పెక్టర్ అని చెప్పుకోవచ్చు. కొత్వాల్ శాంతి భద్రతల పరిరక్షణ. శాంతి భద్రతల పరిరక్షణ. డాబిర్ రాజ పరమాణాలను పంపేవాడు. రాజుకు సంబంధించిన లెటర్స్ రాయడం అన్నమాట. ముష్రఫ్ చూసినట్లయితే రాజ్యాంగ మర్యాదలకు సంబంధించిన విషయాలను చూసే అధికారి. షుర్నవీస్ ప్రభుత్వ ప్రత్యరక్షకుడు. ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన పత్రికల యొక్క సంరక్షకుడు. హవాల్దార్ రాజు యొక్క భాండాగారాలను, అశ్వశాలను పరిరక్షించే వ్యక్తి. షా బందర్. షా అంటే ఉన్నతాధికారి. బందర్ రేవు పట్టణాలు, రేవు పట్టణాలపైన అధికారి. ఎక్కువగా బ్రాహ్మణులనే ఈ యొక్క షాబందర్లుగా నియమించేవారు. బ్రాహ్మణులనే షాబందర్లుగా నియమించేవారు. ముస్తజీర్లు వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు చేసే హక్కులు పొందేవారు. వేలంపాట ద్వారా భూమి శిస్తు పొందే హక్కుల్ని కొనుక్కుంటారు, ముందుగానే కొనుక్కుంటారు. ఇక పరిపాలన గురించి చూసినట్లయితే రాజ్యాలని, రాజ్యంను తరఫ్గా విభజించారు. తరఫ్ అంటే రాష్ట్రము. తరఫ్ యొక్క అధికారి గవర్నర్ అని చెప్పాల్సి ఉంటుంది. గవర్నర్కి పర్షియన్లో వాడిన పదము తరఫ్దార్ అంటే గవర్నర్. అలాగే తరఫ్ను సర్కారులుగా విభజించారు. సర్కార్ అంటే జిల్లాలో ఫౌజ్దారులు అనే అధికారులని నియమించడం జరిగింది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడుతారు. పరగణాలు, తాలూకాలు, మనకు అనేక గ్రామాల సమూహమే పరగణాలు. మనకి తహసీల్దార్ అనే వ్యక్తి ఇక్కడ మనకు పరగణా యొక్క అధికారిగా చెప్పాల్సి ఉంటుంది. పన్నుల వసూలు పైన, రెవెన్యూ పైన పూర్తి అధికారం ఉంటుంది. గ్రామాలు పరిపాలనలో చిట్ట చివరి పరిపాలన విభాగము. ఆయగాండ్ల వ్యవస్థ ఉంది. సైన్యం చూసినట్లయితే కుతుబ్ షాహీల దగ్గర 5 లక్షల సైన్యం ఉన్నట్లు 1660లో గోల్కొండను సందర్శించిన తేవ్నాట్ తెలపడం జరిగింది. అబుల్ హసన్ తానీషా కాలంలో 55,000 అశ్వికులు, 96,000 పదాతీ దళం ఉన్నట్లు గిరిధర్ లాల్ తారీఖీ జఫ్రా అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అబుల్ హసన్ కాలంలో అంటే చిట్ట చివరి రాజు కాలంలో 55,000 అశ్వికులు, గుర్రాల దళము, 96,000 పదాతి దళం, కాలినడకన పోయే దళము ఉన్నట్లు చెప్పిన వ్యక్తి గిరిధర్ లాల్. ఎవరైనా అంటే తారీఖీ జఫ్రా అనేటువంటి గ్రంథం రచయిత. ఐన్ ఉల్ ముల్క్ సైన్య పర్యవేక్షణ చేసేటువంటి అధికారి.
బక్షీ ఉల్ ముల్క్, ఇతను ఐన్ ఉల్ ముల్క్ తర్వాత అధికారి, ఐన్ ఉల్ ముల్క్ తర్వాత కింది స్థాయి అధికారిగా చెప్పాల్సి ఉంటుంది. రాజు సిద్ధ సైన్యం నిర్వహించేవాడు, సుల్తాన్ సిద్ధ సైన్యం నిర్వహించేవాడు. సుల్తాన్ యొక్క అంగరక్షక దళాన్ని కాసాకైల్ అన్నారు. ఈ కాసాకైల్ అనేది సుల్తాన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది, చక్రవర్తి పర్యవేక్షణలో ఉంటుంది. సిద్ధ సైన్యము, అతని అంగరక్షక దళం కూడా అతని కంట్రోల్లోనే ఉంటుంది. జాగీర్దారీ సైన్యము, దీన్ని జాగీర్దార్లు పోషించి యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేస్తారు. కుతుబ్ షాహీలు ఉన్నత పదవులను నియామకంలో హిందూ ముస్లింలకి సమప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిభకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. హిందువులకి ముస్లింలకి ముఖ్యమైన పదవులని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సుల్తాన్ కులీ కాలంలో అలియ రామరాయలు ఉన్నత పదవిలో కొనసాగడం జరిగింది. ఈ అలియ రామరాయలు తర్వాత కాలంలో విజయనగరానికి వెళ్ళిపోయి శ్రీకృష్ణదేవరాయ యొక్క కూతుర్ని పెళ్లి చేసుకొని అల్లుడైనాడు. సదాశివరాయ కాలంలో ఒక 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి దక్షిణ భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా విభజించు పాలించు విధానాన్ని ప్రవేశపెట్టాడు. అతని వల్లనే మనకు రాక్షస తంగడి యుద్ధం వచ్చిందని ఆల్రెడీ చెప్పుకున్నాము. జంషీద్ పాలనలో జగదేకరావు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇతను కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి జగదేకరావు. మురహరిరావు వచ్చేసి ఇబ్రహీం కాలంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. అహోబిలంపై దాడి చేసి అహోబిల దేవాలయాన్ని కూడా దోచుకొచ్చాడు ఈ మురహరిరావు అని చెప్పేసి మనం చదువుకున్నాము. అబుల్ హసన్ కాలంలో అక్కన్న మాదన్నలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. అక్కన్న సర్ లష్కర్ సైన్యాధిపతి, మాదన్న మీర్ జుమ్లాగా చెప్పుకున్నాము. వాళ్ళ అధీనంలో అంతా అధికారం అంతా ఉంది. అందుకే ఔరంగజేబ్ వాళ్ళిద్దరిని తొలగించడం కోసం ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ న్యాయపాలన చూసినట్లయితే ఖురాన్, ఫర్మానాలు, స్థానిక ఆచారాలు, అలవాట్లు న్యాయ నిర్ణయానికి ఆధారాలుగా ఉండేవి. మనకి ముస్లింలకైతేనేమో ఖురాన్, ఫర్మానాలు, హిందువులకైతేనేమో స్థానిక ఆచారాలు. సుల్తాన్ తర్వాత న్యాయాధికారి షరియత్ పంచ్. సుల్తాన్ తర్వాత న్యాయాధికారి అంటే షరియత్ పంచ్. సుల్తానే అత్యున్నత న్యాయమూర్తి. సుల్తానే అత్యున్నత న్యాయమూర్తి. అతని తర్వాత పొజిషన్ ఎవరికి ఉంది అంటే షరియత్ పంచ్ అని చెప్పాలి. షరియత్ పంచ్ అంటే ప్రధానాధికారి, ప్రధాన న్యాయమూర్తి. షరియత్ పంచ్ కింద ఉన్న అధికారులు చూసినట్లయితే కాజీ. షరియత్ పంచ్ తర్వాత అధికారి ఇతను ముఫ్తీ, పండితుడు, న్యాయాధికారి. ముహతాసీబ్ ముస్లిం న్యాయ సూత్రాల వివరణ, ప్రజల్లో నైతిక ధర్మ రక్షణ, ప్రజల్లో నైతిక భావాలు ఉండే విధంగా చూసే బాధ్యత ముహతాసీబ్ది. ప్రతి పరగణాలో కాజీ, హవాల్దార్, మజ్లిస్ అనే న్యాయాధికారులు ఉన్నారు. ప్రతి పరగణాలో కాజీ, హవాల్దార్, మజ్లిస్ అనే అధికారులు ఉన్నారు. ఠానేదార్ న్యాయ వ్యవస్థలో అట్టడుగువాడు. ఠానేదార్, ఠానా పోలీస్ స్టేషన్, చిట్ట చివరి వ్యక్తి అన్నమాట. స్థానికంగా గోత్సభ సహాయంతో కేసుల విచారణ జరిగేది. గోత్సభ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన సభగా చెప్పాల్సి ఉంటుంది. దాని సహాయంతో కేసుల విచారణ జరిగేది. సుల్తాన్ ముఖ్య న్యాయాధికారిగా వ్యవహరించేవాడు. రాజ్యం మొత్తానికి అత్యున్నత న్యాయాధికారి అంటే సుల్తాన్ అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితుల విషయంకి వచ్చినట్లయితే కుతుబ్ షాహీ రాజ్యము ఐశ్వర్యవంతమైనది. కుతుబ్ షాహీల ప్రభుత్వ ఆదాయము 5 కోట్ల హోన్నులు అని బ్రిటిష్ ఉద్యోగి మెథోల్డ్ పేర్కొన్నాడు. 5 కోట్ల హోన్నులు అంటే బంగారు నాణాలు. ప్రజల ముఖ్యమైన వృత్తి వ్యవసాయము. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి 2 కోట్ల ఆదాయం లభిస్తుంది. భూమి శిస్తు ద్వారా అత్యధికంగా 2 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ కాలంలో భూమి శిస్తుని వసూలు వేలంపాట ద్వారా జరిగేది. అంటే ముందుగానే అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ వ్యక్తి కొనుక్కొని రాజుకు ముందుగా చెల్లిస్తాడు. తర్వాత అతను ప్రజల నుంచి, రైతుల నుంచి కలెక్ట్ చేసుకుంటారు. వేలంపాట పాడిన వారిని ముస్తజీర్లు అంటారు. రైతులపై పన్నుల భారం తీవ్రంగా ఉండేది. మనకి ఇక్కడ అమ్మడం వల్ల ఏమవుతుందంటే మధ్యవర్తి అతి ఎక్కువ లాభం కోసము ఎక్కువగా పన్నులు వసూలు చేసుకునేవాడు. ఈ భూమి శిస్తు వసూలుని వేలం వేయడం వల్ల భూమి శిస్తు ఆ వేలం పాడిన వ్యక్తి
జీతము, అతని కమిషను, వివిధ ఉద్యోగస్తులకు అవన్నీ కూడా చాలా ఎక్కువగా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందనమాట. ఇది ఒక నెగిటివ్ అని చెప్పాల్సి ఉంటుంది. గ్రామాల్లో చాలామందికి మిరాసి ఇనాములు ఉండేవి. మిరాసి అంటే వంశం పారంపర్య హక్కు, రైట్. ఒక వ్యక్తి రాజు కోసం పనిచేశాడు అనుకుందాం, సో అతనికి మిరాసి భూమి ఇస్తారు, అతన్ని వాడుకుంటాడు, అతని తర్వాత అతని కొడుకు, అతని కొడుకు, అతని కుమారుడు, అతని కుమారుడు, అట్లా వంశం పారంపర్యంగా ఉంటుంది. వీరి ఫర్మానాలు మిరాసి హక్కులు గల 12 ఆయగారులను పేర్కొంటున్నారు. మనకి గ్రామంలో 12 మంది ఆయగారులు ఉన్నారు. అయితే మనకి కాకతీయుల కాలంలో తెలుగు పదాలు చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ప్రధానంగా పర్షియన్ పదాలు వస్తాయి. పటేల్ని పర్షియన్ భాషలో మనసబు అన్నారు. మనసబు లేదా మున్సబు. కులకర్ణి గ్రామకర్ణం. చౌదరి వర్తకుల పెద్ద. దేశపాండ్య జిల్లా గణకుడు. నహాని మంగలి. పారిత్ చాకలి. గురువు పూజారి. సుతార్ వడ్రంగి. కుంభార్ కుమ్మరి. వేషాహార ద్వారపాలకుడు. జోషి పండితుడు. పోటేదార్ నాణాల మారకందారు. ఈ 12 మంది మనకు ఆయగారులో ఉంటారు. ఈ కాలంలో గ్రామ సభలు ఉండేవి. గోత్సభ అనేది గ్రామ సభగా ఉండేది. ఈ యొక్క కుతుబ్ షాహీల కాలంలో గ్రామ సభల్లో పెత్తనం అంతా కూడా మిరాసీదారులదే. ఈ మిరాసీదారులే గోత్సభని తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. ప్రభుత్వ అధికారులైనటువంటి వతందారులు, మిరాసీదారులు గ్రామ వ్యవహారాలను చూసుకునేందుకు గోత్సభగా ఏర్పడ్డారు. దేశంలో గ్రామ కావలి పద్ధతి అమల్లో ఉండేది. తమ ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా చూడడం వీరి బాధ్యత. గ్రామ కావలి పద్ధతి ద్వారా దొంగతనాలు, దోపిడీలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక పాలకులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. గోల్కొండ రాజప్రసాదానికి నీటిని అందించడం కోసం గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరంలో గల దుర్గు వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. దాన్నే మనం ఇప్పుడు దుర్గం చెరువు అంటున్నాము. ఆ దుర్గం చెరువు అనే ఒక పెద్ద చెరువుని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. ఈ కోటలోని పై అంతస్తులకు నీటిని అందించడానికి హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించారు. నీటిని ఎత్తిపోత పద్ధతి. నీరును ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందికి పంపు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వేగంగా అవి పంపు కావడం వల్ల గోల్కొండ కోట ఎత్తు ఎక్కడము జరుగుతుంది. మనకు మధ్యయుగ కాలాల్లో మనకి కరెంట్ అనేది లేదు, ఎలక్ట్రిసిటీ అనేది లేదు. అయినప్పటికీ గోల్కొండ కోట పైకి ఎటువంటి కరెంటు లేకుండా కూడా నీళ్ళని ఎత్తిపోయడం జరిగింది. దాన్ని ఎత్తిపోసారు. అలా పోయడం వల్ల నీళ్లు సునాయాసంగా కొండలు ఎక్కేవన్నమాట. దీన్ని ఏమంటున్నాం? హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటున్నాము, హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ పద్ధతి అంటున్నాము. మనకు గోల్కొండ కోటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దుర్గ్ అనే ప్రాంతం వద్ద ఒక జలాశయం నిర్మించారు. దాన్నే మనం ఇప్పుడు దుర్గం చెరువు అంటున్నాము. ఈ దుర్గం చెరువు నుంచి గోల్కొండ కొండపైకి నీళ్ళు ఎక్కించేవారు. పానగల్లు చెరువు ఉదయ సముద్రంకు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో జరిగిన మరమ్మతులు తెలుపుతూ 1551లో ఒక శాసనం జారీ చేయబడింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ యొక్క ఉదయ సముద్రం చెరువుకి ఈ యొక్క మరమ్మతులు చేపట్టడం జరిగింది. మనం కాకతీయుల కాలంలో రుద్రదేవుడి దగ్గర చెప్పుకున్నాము. రుద్రసాగర తటాకము లేదా ఉదయచోట సముద్రం అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ యొక్క మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవ మహారాజు కట్టాడని చెప్పుకున్నాము. దానికి మరమ్మతులు ఎవరు చేశారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా, రైట్. ఈ యొక్క మరమ్మతులు చేపట్టినందుకు దానికి సంబంధించి ఒక శాసనం జారీ చేయడం జరిగింది. సైఫాబాద్ పరిసరాల్లో మాసబ్ ట్యాంకును మహమ్మద్ కుతుబ్ షా తల్లి కానం ఆగా కట్టించింది. హయత్ బక్షీ బేగంని అందరూ కూడా మా సాహెబా అన్నారు. మా సాహెబా అని చెప్పేసి పిలవడం జరిగింది. కట్టించిందేమో కానం ఆగా, పేరు వచ్చిందేమో హయత్ బక్షీ పేరు మీద. మహమ్మద్ కుతుబ్ షా భార్య పేరు హయత్ బక్షీ బేగం అత్త కానం ఆగా కన్స్ట్రక్ట్ చేసింది. సో కానీ పేరు మాత్రం కోడలి పేరు మీద వచ్చింది. మా సాహెబా కాస్త మాసబ్ అయిపోయిందని గుర్తుంచుకోవాలి.
వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, శ్రీశైలంలు ప్రసిద్ధి చెందిన వర్తక కేంద్రాలుగా ఉండేవి. పెరిక కులం వారు సరుకులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేసేవారు. ఒక వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి ఎవరు చేరవేస్తారు అంటే పెరిక కులం వారు. వాళ్ళ పనే వస్తువులను సేకరించడము, వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడము. కుతుబ్ షాహీ రాజ్యంలో వజ్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందింది. భూమి శిస్తుతార వ్యవసాయం తర్వాత అత్యధికంగా ప్రజలు ఆధారపడేది వజ్ర పరిశ్రమ అని గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. కొల్లూరు, పరిటాల, గోల్కొండ, రామల్లా కోట, వజ్ర కరూర్ ఇవన్నీ కూడా వజ్రాల గనులను గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా నదీ లోయలో అత్యధికంగా వజ్రాల గనులు దొరికాయి. ఈ రామల్లా కోట చూసినట్లయితే కర్నూలు డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, కృష్ణా నది ఒడ్డున కర్నూలు జిల్లాలో ఉంది. మనకి పరిటాల కృష్ణా జిల్లా, కొల్లూరు గుంటూరు జిల్లా. రైట్, కృష్ణా నదికి అటువైపు ఇటువైపు కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. కృష్ణా నదీ లోయలో మనకు వజ్రాలు లభించేవి. కృష్ణా నదీ లోయలో వజ్రాలు లభించేవి. అలాగే మనకు గోదావరి నదీ లోయలో బొగ్గు దొరికింది. సో దీన్ని మనకి బేస్ చేసినట్లయితే అత్యంత పురాతనమైందంటే కృష్ణా నది లోయ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనకి ఇక్కడ కొల్లూరు, పరిటాల, గోల్కొండ, రామల్లా కోట, వజ్రకరూర్ అనేవి వజ్రాలకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రము కొల్లూరు గనిలో 1656లో దొరికింది. 1656లో దొరికింది. మనం ఆల్రెడీ ఈ యొక్క మెహమ్మద్ సయ్యద్ గురించి చెప్పుకున్నాము. అతను ఈ యొక్క దొంగ పేర్లతోటి, బినామీ పేర్లతోటి కోహినూర్ వజ్రాన్ని ఆయన చేజిక్కించుకోవడం జరిగింది. కొల్లూరు గన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. కోహినూర్ వజ్రం బరువు 750 ఇంగ్లీష్ క్యారెట్లు. కొల్లూరు గనిలో 30,000 మంది పనిచేసేవారని మెథోల్డ్ వివరించడం జరిగింది. కొల్లూరు గనిలో 30,000 మంది పనిచేస్తున్నారని చెప్పేసి మెథోల్డ్ చెప్పడం జరిగింది. కొల్లూరు, పరిటాల గనుల్లో 60,000 మంది పనిచేస్తున్నారని టావెర్నియర్ చెప్పడం జరిగింది. ఈ టావెర్నియర్ వచ్చేసి ఫ్రాన్స్ దేశం నుండి ఇండియాకు వచ్చినటువంటి వజ్రాల వ్యాపారి అని చెప్పాల్సి ఉంటుంది. 6 సార్లు ఇండియాకు వచ్చాడండి. 6 సార్లు మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అలాగే గోల్కొండని సందర్శించాడు. కుతుబ్ షాహీ రాజ్యాన్ని సందర్శించాడు. కారణం వచ్చేసి గోల్కొండలో వజ్రాలకి ప్రసిద్ధి. గోల్కొండ గనులు అనేవారు. గోల్కొండ గనులు, గోల్కొండ రాజ్యం అధీనంలో ఉన్న గనులు కాబట్టి గోల్కొండ గనులు. రామల్ల కోట, పరిటాల, బెల్లంకొండ, ఈ యొక్క కొల్లూరు ఇవన్నీ కూడా ముఖ్యమైన గనులు. ఇవన్నీ కూడా గోల్కొండ రాజ్యం అధీనంలో ఉన్నాయి. టావెర్నియర్ 6 సార్లు భారతదేశానికి వచ్చాడు. 6 సార్లు గోల్కొండ రాజ్యానికి వచ్చాడు. మన తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. రైట్, ఈయన భారతదేశం యొక్క యాత్ర అని చెప్పేసి 6 వాయేజెస్ ఇన్ ఇండియా అండ్ పర్షియా అనే బుక్ రాశాడు. భారతదేశానికి, పర్షియా దేశానికి 6 యాత్రలు అనే 2 గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇతడు 1654లో గోల్కొండను సందర్శించాడు. ఇతడు హైదరాబాద్లోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు పాలిషింగ్ చేసే నిపుణుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఔరంగజేబు కోశాగారంలో కోహినూర్ వజ్రాన్ని 1665లో తాను చూసినట్లు పేర్కొన్నాడు. అబుల్ హసన్ బ్రిటిష్ వారికి మద్రాసు ప్రాంతాన్ని సాలుకు 1200 పగోడాలకు కిరాయికి ఇచ్చినట్లు చెప్పడం జరిగింది. మనకి వివిధ వస్తువులు, వివిధ పరిశ్రమల యొక్క చూసినట్లయితే తుపాకీ మందు, దాన్నే సురేకారం అంటాము. ఇది మనకు మచిలీపట్నంలో దొరికేది. వస్త్ర పరిశ్రమ ఓరుగల్లు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. కలంకారీ పరిశ్రమ మచిలీపట్నం. కలంకారీ అంటే పెన్నుతో క్లాత్పై పెయింట్ చేస్తారు. బట్టలు తయారు చేసి బట్టల పైన పెన్నుతో పెయింటింగ్ వేస్తారు. మనకి ఎంత చక్కగా ఉంటుందంటే ఈ పెయింటింగ్, బట్టలు చినిగిపోయినా పెయింటింగ్ మాత్రం కలర్ పోదు. మనకి ప్రస్తుతం బట్టలు చూసినట్లయితే జస్ట్ మనం మార్కెట్లో కొనుక్కొని ఒకసారి నీళ్ళలో తీసేస్తే మొత్తం రంగంతా పోతుంది. కానీ ఈ కలంకారీది బట్ట చినిగిపోయినా కానీ రంగు మాత్రం వెలవదు.
ఉక్కు మరియు ఆయుధ పరిశ్రమ ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా, కొయ్య బొమ్మలు కొండపల్లి, కలప పరిశ్రమ నరసాపురం, ఇవన్నీ మనకు ముఖ్యమైన పరిశ్రమలకు ఫేమస్. నీలిరంగు నాగుల వంచ, ఓడలు పడవలు నరసాపురంలో తయారయ్యేవి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్రిటిష్ వారు గ్లోబ్ అనే నౌక, బ్రిటిష్ వారి ముఖ్యమైన నౌక గ్లోబ్ 1611లో హిప్పన్ అనే వ్యక్తి 1611లో హిప్పన్ అనే వ్యక్తి మచిలీపట్నంకి గ్లోబ్ అనే షిప్ ద్వారానే వచ్చాడు. అంటే ఇది ఎక్కడ తయారైంది? ఇండియాలోనే తయారైంది, నరసాపురంలో తయారైంది. తివాచీలు ఏలూరు నరసాపురం, డమాస్కస్ కత్తులు నిర్మల్. మన ఇండియాలో తయారైన కత్తులని డమాస్కస్కు ఎగుమతి చేయడం వల్ల ఆ కత్తులకి డమాస్కస్ కత్తులు అనే పేరు వచ్చింది. సిరియా రాజధాని డమాస్కస్, ఆ సిరియా రాజధానికి ఎగుమతి చేశారు, అక్కడ బాగా సేల్ అయ్యేవి, అందుకే వాటికి డమాస్కస్ కత్తులు అనే పేరు వచ్చింది. మన దేశంలో పొగాకుని పోర్చుగీసు వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క కుతుబ్ షాహీల యొక్క బంగారు నాణ్యం వచ్చేసి హోర్ను, ఫనం, తార్, కాసు అనేవి ఇతర నాణ్యములు. మొఘలుల యొక్క రూపాయి కూడా ఇక్కడ చెలామణిలో ఉండేది, దాన్ని కూడా మనీగా అంగీకరించారు. పనం, తార్, కాసు అనేవి ఇతర నాణ్యాలు. మొఘల్ రూపాయిని కూడా మారకంగా అంగీకరించడం జరిగింది ఈ యొక్క కుతుబ్ షాహీ చక్రవర్తులు. మొఘల్ రూపాయి వచ్చేసి వెండి రూపాయి, దాన్ని కూడా వీళ్ళు అంగీకరించారు. అంటే వీళ్ళు ముద్రించింది కాదు, వీళ్ళు ముద్రించకపోయినా మన దగ్గర అంగీకరించారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా డాలర్ ఉంది, అమెరికా డాలర్ ఎవరిచ్చినా తీసుకుంటారు, ఎందుకంటే అది వేరే ప్రాంతాల్లోకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి, సునాయాసంగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి. విదేశీయులు హోర్నును పగోడా లేదా పెగోడా అన్నారు. పెగోడా లేదా పగోడా. పగోడా అంటే బంగారు నాణెము, పగోడా అంటే బంగారు నాణెము. విదేశీయులు దీన్ని హోర్నుని పగోడా అన్నారు లేదా పెగోడా అన్నారు. శుకసత్పతి, హంసా విశతి, ఓడబేరం అనే గ్రంథాలు విదేశీ వ్యాపారం గురించి తెలుపుతున్నాయి. కుతుబ్ షాహీల యొక్క విదేశీ వ్యాపారం గురించి చెప్పేటువంటి గ్రంథాలు అంటే శుకసత్పతి, హంసా విశతి అని చెప్పాల్సి ఉంటుంది, రైట్. అలాగే ఓడబేరము పులికాట్, చెన్నపట్నం, నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నం ముఖ్యమైన రేవు పట్టణాలు. పులికాట్, చెన్నపట్నం, నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నం. నెక్స్ట్ చూసినట్లయితే తూర్పున మలేషియా, అరకాను బర్మా, పశ్చిమ టర్కీ, అరేబియా, పర్షియా, ఐరోపా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. పర్షియా అంటే ప్రస్తుత ఇరాన్, అరేబియా ద్వీపకల్పము. రేవు ప్రధాన అధికారిని షా బందర్ అనేవారు. రేవు పట్టణాల్లో ఈయన సుంకాలు వసూలు చేసేవారు, ఎగుమతి సుంకము, దిగుమతి సుంకము ఈ షా బందర్ వసూలు చేసేవారు. అత్యధికంగా బ్రాహ్మణులనే ఈ యొక్క షా బందరులుగా నియమించేవారు. సాంఘిక పరిస్థితులు చూసినట్లయితే సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడి అనేక ఉపకులాలు స్థిరపడ్డాయి. కులాల గురించి శుకసత్పతి, హంసా విశతి కావ్యంలో పేర్కొనడం జరిగింది. బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం ఉండేది, వారు ఉన్నత ఉద్యోగాల్లో నిర్వహించారని ప్రయర్ మరియు బౌరే అనేటువంటి విదేశీ చరిత్రకారులు చెప్పడం జరిగింది. బ్రాహ్మణులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పిన వ్యక్తులు ప్రయర్, అలాగే బౌరే. క్షత్రియులు సామంతులుగా, జాగీర్దారులుగా, మిరాసీదారులుగా ఉండేవారు. వైశ్యులు వ్యవసాయాన్ని చేసేవారు. శూద్రులు ముఖ్యంగా వ్యవసాయము, ఇతర వృత్తులు చేసేవారు. అస్పృశ్యులు గ్రామం వెలుపల ఉండేవారు, అంటరాని వారు గ్రామం బయట ఉండేవారు. చనిపోయిన జంతువుల చర్మంతో చెప్పులు కుట్టేవారు. ఈ కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. బాల్య వివాహాలు, బహుభార్యాత్వము, జ్యోతిష్యము, శకునాల మీద నమ్మకాలు, దేవదాసి పద్ధతి వంటి ఈ యొక్క దురాచారాలు మనకు కనిపిస్తున్నాయి. వితంతుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. వేశ్యలకు రాజాదరణ, సమాజంలో గౌరవం ఉండేది. వేశ్యకున్న గౌరవం కూడా వితంతువులకు ఉండేది కాదు. బలవంతంగా సతీ సహగమనం చేయించేవారు.
బలవంతంగా సతీ సహగమనము చేయించేవారు. ఒకవేళ సతీ సహగమనం చేయించకపోతే రైట్ వాళ్ళకి అరిష్టం వస్తుందని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా తప్పించుకొని పోతే వాళ్ళని వితంతువులుగా మార్చేసేవారు. ఈ వితంతువులని అత్యంత దారుణంగా పశువులలాగా చూసేవారు. గోల్కొండలో 2000 మంది వేశ్యలు ఉన్నట్లు టావెర్నియర్ వివరించడం జరిగింది. గోల్కొండ సుల్తాన్లు సతీ సహగమనం రూపుమాపడానికి ఎంతగానో ప్రయత్నించడం జరిగింది. 1670లో గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయడం చూసిన విదేశీయులు ప్రశంసించడం జరిగింది. పాలకులు హిందూ దేవాలయాలకు మాన్యాలు ఇచ్చి పోషించారు. 1652లో భద్రాచల రామాలయానికి అబుల్ హసన్ భద్రాచలం, శంకరగిరి, పాల్వంచలను దానం చేశాడు. 1652లో నిర్మించబడిన భద్రాచలం రామాలయానికి అబుల్ హసన్ తానీషా భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ ప్రాంతాలను దానం చేశాడు. ఆ టెంపుల్ నిర్వహణ కావాల్సిన డబ్బులన్నీ కూడా ఈ ప్రాంతాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకోవచ్చు. కృష్ణా తీరంలోని మల్లేశ్వర స్వామి దేవాలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న పట్టణాలను అబుల్ హసన్ దానిషా దానం చేశాడు. సో పరమతన సహనం కల రాజులుగా చెప్పాల్సి ఉంటుంది. అబుల్ హసన్ దానిషా ఈ మల్లేశ్వర స్వామి దేవాలయం కూడా దానం చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా సైన్యాధిపతి అయిన అశ్వారావు సుల్తాన్ ఆదేశం మేరకు కూర్మనాథ దేవాలయానికి శ్రీకుర్మం అనే గ్రామాన్ని దానం చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా సేనాధిపతి అశ్వారావు సుల్తాన్ ఆదేశం మేరకు కూర్మనాథ దేవాలయానికి శ్రీకుర్మం గ్రామాన్ని దానం చేశాడు. ఈనాటి మసీదుల్లో హిందూ ప్రభావం కనిపిస్తుంది. సుల్తాన్ అబ్దుల్లా ఆస్థానంలోని మూసా ఖాన్ టోలీ మసీదును కట్టించాడు. మనం ప్రస్తుతం టోలీ చౌకీ అంటున్నాం కదా, ఆ టోలీ చౌకీలో ఉన్న మసీదే టోలీ మసీదు లేదా తోలీ మసీదు. తోలీ అదే ఇప్పుడు టోలీ అంటున్నాము. హిందువుల పూర్ణ కుంభ ఆకారాన్ని, ఏనుగుల జాజు పీఠాన్ని మసీదులో ఉపయోగించడం జరిగింది. అంటే హిందువుల ఆర్కిటెక్చర్ మసీదుల్లో కూడా కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అయింది. ముస్లింలు సూఫీ మత గురువు బోధన వల్ల హిందూ ముస్లిం సామరస్యత పొంది సంస్కృతి సమ్మేళనము దారితీసింది. గంగా యమున తెహజీబ్కి ప్రధాన కారణము ఈ కుతుబ్ షాహీల కాలం నుండి మరమత సనం అని చెప్పాల్సి ఉంటుంది. హిందూ ముస్లింల సామరస్యము ఈ యుగం యొక్క ముఖ్య లక్షణము. రంజాన్, మొహరం పండుగల్లో హిందువులు కూడా పాల్గొనేవారు. మొహరం పండుగను తెలంగాణ గ్రామాల్లో పీరీల పండుగగా చేసుకొని హిందువులు ముస్లింలు చాలా గొప్పగా నిర్వహించుకునేవారు. రంజాన్కు ముందు ముస్లింలు జరుపుకునే పండుగ షబ్ ఈ బారత్, హిందువుల దీపావళిని పోలి ఉంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండలో వసంతోత్సవాలను జరిపేవారు. మనకి వసంతోత్సవాలు చూసినట్లయితే వెలమ నాయకులు లేదా రెడ్డి నాయకులు ఎక్కువగా వసంతోత్సవాలు నిర్వహించేవారు. మనకి ఇది హిందువుల ప్రముఖ పండుగ వసంతోత్సవం అనేది. ఈ వసంతోత్సవాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్వహించాడు గోల్కొండలో. అంటే పరమత సహనానికి ప్రాధాన్యత ఇచ్చిన రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పాల్సి ఉంటుంది. హిందూ ముస్లిం పరస్పరం కలిసి జీవించడానికి ఈ కుతుబ్ షాహీలు పాలు పంచుకున్నని చెప్పాల్సి ఉంటుంది. కులీ కుతుబ్ షా 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా గుర్తించడం జరిగింది. అంటే దేశమంతా జరుపుకోవచ్చు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న పండుగలు జాతీయ పండుగలు, రాజ్యం నిర్వహిస్తే రాజు నిర్వహిస్తే దాన్ని జాతీయ పండుగలు అంటాము. రైట్, ఇదండి మనకు కుతుబ్ షాలకు సంబంధించిన సమాచారము. థ్యాంక్ యూ.